ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమును బట్టి మీకు నా యొక్క స్తుతులు స్తోత్రములు. దేవాదేవునికి మహాస్థుతులు. ఆయనను బట్టి, నామమును బట్టి, బలమైనటువంటి శక్తి గల నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనము యోహాను గారు రాసినటువంటి సువార్తల నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ ఉదయకాలమున 16వ అధ్యాయం 20వ వాక్యం నుంచి కొన్ని వాక్యములు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమును మీరు దేని గూర్చియో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.